అంటే గురుగారు ఇప్పుడు ఈ అఘోరాలు ఉన్నారు కదా! వాళ్ళు మనిషి మాంసం తింటారని గాంజా పిలుస్తారు. ఆ! ఏది నీట్‌గా లేకపోయినా, శుభ్రం లేకపోయినా సరే కపాలంలో పెట్టుకొని తింటారు. ఇలాంటివన్నీ చేస్తా ఉంటారు కదా! అంటే అవన్నీ చేయమని ఎవరు చెప్తారు వాళ్ళకి? లేదంటే అలా చేయడం వల్ల ఏమొస్తది వాళ్ళకి? ఏంటి దాని వెనకన ఏదైనా రహస్యం ఉందా? అఘోరాలలో ముఖ్యమైనవి 2 రకాలుగా ఉంటారు. హ్మ్. అయితే ఒకళ్ళు కాపాలికులు ఉంటారు. ఇంకొకళ్ళు నార్మల్‌గా ఉంటారు. అయితే గాంజాలు తాగడం అఘోరులని గాని నాటు సంప్రదాయంలో అందరిలో తాగుతారు. హ్మ్. కానీ గాంజా తాగేదానికి ఏంటంటే దుమ్మర విద్య అంటారు. ఆ విద్య అది ఒక విద్య అది. ఆహా! దాని పేరే దుమ్మర విద్య. ఆ దుమ్మర విద్యలో ఎలా ఉంటారంటే దాని నాలెడ్జ్ ఉన్నటోడు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటది. ఇప్పుడు మీరు ఎదురుగా వచ్చినారు. మీరు సమ్‌వాట్ ఏదో శక్తితోని మీరు ఎఫెక్టెడ్ ఉన్నారు. హ్మ్. నేను గాంజా ఊపినాను. ఆ దుమ్మర విద్యలో నేను తాగే దానిపైన మంత్రం రాస్తా. ఒక మంత్రం ఉంటది. హ్మ్. ఒక మంత్రం రాస్తాం అది. దానికి యూఎస్ లెటర్స్‌లో. హ్మ్. ఇప్పుడు ఆ లెటర్స్ 7 లెటర్స్ ఉంటే 1 బై 1 ఉల్టా రాస్తారు. కాలేపాటికి ఆ లెటర్స్ కాలితే ఉంటది. హ్మ్. దాన్ని పట్టేసి మీ లోపల ఉన్నదంతా బయట పడతది. మీ లోపల చెడు గాలి ఉన్నా కాలిపోతది. హ్మ్. ఇంకా మీ డెవలప్‌మెంట్ ఎక్కడైనా ఆగిందా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నారు. పెద్ద పెద్ద ధనం మీ 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 ఇంకా ఏమో కొంతమంది హ్మ్. కొన్ని శక్తులు వదిలేసి మీ మైండ్ పని చేస్తలేదు. మీ హ్మ్. బిజినెస్ చేయలేకపోతున్నారు. హ్మ్. అటువంటి వాళ్ళకి వదిలిన శక్తులు కూడా మనం దించేయొచ్చు. దీంతోని కాల్చేసి భస్మం చేయొచ్చు. హ్మ్. అది చాలా గొప్పది. అటువంటి దుమ్ర విద్య ఉన్న వాళ్ళు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటది. హ్మ్. అది ఏం లేకుండా తాగుతున్నారంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు షౌకులనమాట. హ్మ్. ఆ షౌకులంటే వాళ్ళు వేస్ట్. షౌకుల కోసం తాగొద్దు. హ్మ్. ఆ షౌకులు ఉన్న వాళ్ళు ఇంకా ఇటువంటి వాళ్ళకి ఒక తేడా కనబడుతది. హ్మ్. దాని లోపల టొబాకో హ్మ్. కలిపి వాళ్ళు వేసేసి తాగుతున్నారు అంటే వాళ్ళ షౌక్. సింపుల్. హుహు. ఈ మధ్యలో కుర్రోళ్ళు కాలేజ్ కుర్రోళ్ళు కూడా వీళ్ళు కూడా తాగుతున్నారు. హ్మ్. తాగి మైండ్ మంచి పని చేస్తారు. కానీ ఇవన్నీ చాలా రాంగ్. ఇవన్నీ చేయొద్దు, తాగొద్దు. ఇవన్నీ చాలా రాంగ్. హ్మ్. దీనికి ఖచ్చితంగా హెచ్చరిక. ఇవన్నీ చేయొద్దు. ఇవన్నీ చాలా రాంగ్ అన్నమాట. హ్మ్. అఘోరాలు దాని ఇంకేంది ఒక విద్య, ఒక శాసనం ఒకటి లేసలే. హ్మ్. ఇంకొకటి కపాలంలో తింటారు. అందుకోసం వాళ్ళకి కాపాలికులు అఘోరాలందరూ ఇట్లా వాళ్ళు ఎప్పుడైనా కాపాలికులు ఉన్నాయంటే ఇట్లానే ఉంటాయి వాళ్ళ చేతులు. హ్మ్. దీంట్లో ఒక ప్యాల ఇట్లా గిన్నె పెట్టి ఉంటది. హ్మ్. హ్మ్. దానికి తాగుతారు. హ్మ్. దానికి మహానిష రాత్రి రోజు దానికి తాగి దానికి స్తోత్రాలు అది చెప్పడం హ్మ్. ఒక ప్రొసీజర్ ఉంది. అది అందరూ చేసే ప్రొసీజర్ కాదు. ఇది ఎట్లా అంటే గుప్త విద్యలు, ఇవి గుప్తమైన ప్రొసీజర్స్, ఇవన్నీ గుప్తంగానే నడుస్తది. ఇది పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది సాధనకి సంబంధించిన ప్రొసీజర్ అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు గాంజా తీసుకుంటున్నారు. దానిపైన రివర్స్‌లో ఆ మంత్రం ఉంటుంది. అది వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు అది. ఆ! అది రాస్తారు. గాంజా అయినా సిగరెట్ కూడా కాలుస్తారు. ఆ! దానిపైన కూడా మంత్రం రాయవచ్చు. ఆ! కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా పనిచేయాలంటే గాంజా పైన పనిచేస్తది. హ్మ్. ఓన్లీ గాంజా ఆ విద్య అలా ఉంది. హ్మ్. దుమ్మ విద్య అంటే దక్ష ప్రజాపతి హవనంలో అమ్మవారు చేసుకున్నప్పుడు అమ్మవారు కాల్చి దుబావతి అయింది. దుబావతి అంటే హ్మ్. దరిద్ర లక్ష్మి. హ్మ్. ఆమె నెగెటివ్ గా ఉన్న వాళ్ళందరి పైన ఆ దరిద్ర లక్ష్మి యొక్క ఎఫెక్ట్ పడి వాళ్ళకి నెగెటివ్ ఫుల్ ఫీల్ అయిపోతుంది. హ్మ్. వాళ్ళ నెగెటివ్ ఫుల్ పోషకలంగా దొరుకుతుంది. నెగెటివ్ కి నెగెటివ్. హ్మ్. అప్పుడు అది పాజిటివ్ అవుతుంది కదా. అవును. నెగెటివ్ దొరకడానికి అటువంటి విద్యలు వాడతారు. అది చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళే వాడతారు. హ్మ్. యాక్చువల్గా పరమశివుడు ఇంకా కాళికామాత ఇద్దరు, కాళికామాత కూడా తాగుతుంది. హ్మ్. కాకపోతే ఇక్కడ లేడీస్లు తాగొద్దు నేను చెప్తున్నాను. హ్మ్. ఇంకా చాలా దీని నుంచి దుష్ప్రచారం. ఇంకొకటి రెండవది ఏంటి మాంసం తింటానంటే ఓకే. ఇప్పుడు ఇది అఘోర విద్య అనేది కంప్లీట్ గా ఈ విద్య ఫైనల్ పరమశివుడు ఏంది దేవతలు బ్రహ్మ విష్ణు మహేషులు ఈజ్ అ డిస్ట్రాయర్. హ్మ్. మేము ఫ్రాంక్లీ చెప్పాలంటే హీఈస్ ఎ సోల్జర్. హ్మ్. ద కింగ్ ఆఫ్ సోల్జర్, సేనాపతి కూడా చెప్పొచ్చు. ఆయన కొడుకే సేనాపతి. హ్మ్. ఇంకా ఆయన అయితే హీఈస్ అయితే ఈ సైన్యం ఆయనకి డివోటీ, ఆయనకు పాస్ అవ్వడం వాళ్ళంతా సైన్యమే. హ్మ్. ధర్మరక్ష చేయడానికి సైన్యమే. ఇంకా దాంట్లో ధర్మరక్షకి లాస్ట్ గా ఏం చేయాలి ధర్మరక్షకు హ్మ్. అదనం చేసే వాళ్ళని పీసెస్ ముక్క చేసి తిన్నా కూడా మీకు పాపం లేదు. అది దానికి అంతరార్థం అని అలా ఉంది. హ్మ్. వీళ్ళేం చేస్తారు గంగా హ్మ్. ఈ నది ఆ నది మెయిన్ గా గంగలో ప్రవహించే శవాలు గుంజి తినడం ఇవన్నీ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఎవరికి దోషం చెప్పడానికి వీల్లేదు. మనం ఎవరికి వాళ్ళ 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 సంస్కృతి, వాళ్ళ ఒక కల్చర్ వాళ్ళ చేసుకుంటారా ఓకే వదిలేండి. హ్మ్. కాకపోతే అదంతా అవసరం ఉన్న విషయం అని కాదు అని నేను భావిస్తున్నాను. నార్మల్ గా మనం మన ప్లేస్ లో కరెక్ట్ ఉన్నాము. ఘోరమైన మాయలో పోతలేదే మనం అఘోరలేదు ఓపెన్ గా.
మన ప్లేస్ లో కరెక్ట్ ఉండడం, ఘోరమైన మాయలో పోతలే మనం అఘోరం. దట్స్ అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇవన్నీ చేసే అవసరం లేదు. అంటే నిజమైన అఘోరీ సాధనలో పూర్తిగా పై స్థాయికి వెళ్ళినటువంటి అఘోరీలు మనం ఎక్కడ కలుసుకోగలుగుతామండి? వాళ్ళు ఎలాగ వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అఘోర సంప్రదాయంలో అన్నిటికన్నా స్టార్టింగ్ లో కీనారాంజీ అని గ్రేట్, గుజరాత్ లో మన గిన్నార్ పర్వతం క్షేత్రాలలో ఆయన సాక్షాత్ దత్తాత్రేయ మహారాజ్ దర్శనం అయింది ఆయనకి. ఆయన దత్తాత్రేయ స్వామి శిష్యుడు అనుకోండి. కీనారాంజీ. ఏం పేరు గురుగారు? కీనారాంజీ. కీనారాంజీ హీస్ ఎ వెరీ పవర్ఫుల్ యోగి. ఇంకా ఆయనని ఫాలో చేసుకోవచ్చు. ఆయన మెరక్కసి కూడా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి, మనం ఆయనని ఫాలో చేసుకోవచ్చు. ఇలా అఘోర సంప్రదాయం ఆయన పైన మెయిన్ గా ఇప్పుడు ఈ రోజు రన్నింగ్ లో అదే ఉంది అనమాట. దాని తర్వాత వేరే వేరే చాలా ఉన్నాయి. ఇంకా అఘోరం అనేది ప్రతి ఒక్కరు అఘోరీయ. ఎవరైతే ఘోరమైన మాయల పోతారో ఆయన అఘోరీయ. దానికి ఖచ్చితంగా ఇదే అని లేదు. అంటే వింధ్యాచలంలోని వీటిలోని మీరు శ్రీశైలంలోని కేరళలోని ఇవన్నీ వెళ్ళారు కదా మీరు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కువగాను ఈ క్షుద్ర విద్యలు ప్రాక్టీస్ చేస్తారు, లేదంటే చేతబడుల గురించి చేస్తుంటారు, ఇవన్నీ చేస్తారో చెప్తుంటారు కదా. విద్యలలో గ్రంథబద్ధంగా ఉన్న విద్యలు, తాంత్రిక విద్యలు ఇవి వేరా. అది చాలా మంచి హైయెస్ట్ లెవెల్లో స్కాలర్స్ వాళ్ళు అటువంటి అగురి తాంత్రిక గురులు అది వేరా. కాకపోతే గ్రామీణంగా ఉన్న వాళ్ళు శామర విద్యలు, ఇంకా చిన్న చిన్న విద్యలు, అంటే గ్రామీణంలో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చదువుకుని ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న విద్యలు ప్రయోగిస్తారు. వాళ్ళు ప్రయోగించిన విద్యలు అది అంతవరకు ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. వాళ్ళు నార్మల్గా ఏం చేయరు. వాళ్ళు ఏంటి, ఒక బొమ్మ పట్టుకోవాలి, దానికి సూదులు గుచ్చాలి, అటువంటి విషయాలు చేస్తారు. దాంట్లో కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. కాకపోతే అంత వాళ్ళతో భయపడే అవసరం లేదు. ఫైనల్ గా ఇక్కడ మీకు మీకు ఒకటే రెమెడీ అనమాట. ఏంటంటే ఇటువంటి ఏదైనా మీకు జరిగిందంటే మీరు ఫ్యామిలీతో సహా అందరూ ఒక 100 సంవత్సరాలు పాత ఉన్న శివలింగం ఒకటువంటి గుడిలో పోయి ఫ్యామిలీలు అందరూ కూర్చొని నల్ల ఉప్పుతోని కాకిని డిజైన్ చేయాలి. డిజైన్ చేసేసి అక్కడ కాల్చేసి కడిగేసి ఇంటికి వచ్చేస్తే అది మీ యొక్క శుద్ధ ప్రయోగం ఏదైనా ఉన్నా మీది ఎగిరిపోతాయి ఆ కాకి పాటు. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ మనం ఫాలో చేసేసుకుంటే మనం హ్యాపీగా సేఫ్ కావచ్చు వీటన్నిటితో. ఇంకా కాళ్ళకి చేతికి ఒక నల్ల దారం అనేది ఎప్పటికీ ఉండాలి. అది ఇటువంటి శక్తులు, దుశ్శక్తుల నుంచి మన పిల్లలకి మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇంకా మనకు దత్తాత్రేయ మహారాజు ఆయన అనుగ్రహం ఉన్నంత వరకు ఏ శక్తి మనకి ఏం చేయదు. ఆ పూర్తి విశ్వాసం గుండెలో పెట్టేసుకొని దత్తాత్రేయ స్వామిని ఇంట్లో పూజ చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు. జగద్గురు దత్తాత్రేయ మహారాజ్ సబ్కా అందరికి గురువు ఆయననే. ఆ గురువులకైనా ఎవరికైనా గురువు ఆయననే. ఆయన మొక్కి మనం ఉంటే ఏ శక్తి మనకి ఏం చేయదు, ఏం పీకదు, ఏం కాదు. అట్లా అంటే ఈ అఘోరీలు వీళ్ళంతా ఈ లోపలి సాధన ఉన్న వాళ్ళు ఎక్కువగా వివాహానికి దూరంగా ఉంటారు, కానీ వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంటారండి. నిజమైన అఘోరీలకి కోరికలు ఉండవు. నిజమైన అఘోర తత్వానికి కోరికలు ఉండవు. ఘోరం అనేది దాంట్లోనే ఇచ్చ అనేది ఉంది, కామ్య భావాలు ఉన్నాయి. ఆ కామ్య భావాలు ఉండి ఆ బయట దేహాల్లో ఉన్నవాడు లోపల వెళ్ళిపోతాడు. ఇంతకు చెప్పిన 7 layers బయట ఉంటుంది, అందులో కామ్య దేహం ఉంది. ఆ కామ్య దేహం యాక్టివేట్ ఉన్నంత వరకు లోపల పోలేడు. అట్లా ఇవన్నీ ఫస్ట్ జరిపాలి. అది కూడా సాధనలో ఒక పార్ట్ అని చెప్తున్నారట కదండి. మరి దాన్ని కోరికలా, ఈ కామం సంబంధించినటువంటి కోరికలు, కామంకి సంబంధించిన కోరికలు అంటే కామం అనేది ఇప్పుడు నా జీవితంలో నేను 18 సంవత్సరాలు సాధన చేశాను కదా, అందులో 15 సంవత్సరాలు గుర్తుపెట్టు. 15 నేను ఆరాధన చేసిన అమ్మవారు కామకల కాళీ. ఆ మాత అది కామానికి సంబంధించిన దేవి. 2009 వరకు మహాత్రిపుర సుందరి ఉపాసన చేశాను. 2009 తర్వాత గురుగారు కాళీ ఉపాసన పెట్టారు. అది కూడా డైరెక్ట్ ఆమె కామకల కాళీలో పెట్టారు. కామాఖ్య కాళీ, కామకల కాళీలో ఎక్కువ తేడా లేదు. కాకపోతే ఆ కామానికి అర్థం చేయకుండా ఉండడం వలన నాకు చాలా సమయం అనేది నాకు అర్థమైంది. లాస్ట్ ఏంటంటే మనం కామం అంటే ఏం, కామం అంటే కామ్ కల కాళీ అంటే ఏంటి, కామానికి సంబంధించినది. కామేశ్వరి అంటాం, కామేశ్వరుడు అంటాం. ఈ కామం అంటే ఈ కామానికి పాటే కదా, అట్లా కాదు, అది కాదు. కామం అంటే ఏంటి, ఏ కామంతో రావడంతో అన్ని కామాలు కథమవుతుంది. నేను దేవుళ్ళు ఐక్యం కావాలి, ఆ కామం రావడంతో అన్ని కామాలు కథమైందా లేదా, ఆ కామానికి తీసుకురావాలి. ఈ అడ్డమైన చిన్న చిన్న పని మాంసాల కామాలు, అడ్డమైన కామాలు తీసుకురావద్దు. ఏ కామంతో जिस काम की कला से तुम्हारा जीवन में परिवर्तन आ जाता है, उसको ही बोलते काम का. ఏ కోరికతోని ఇవన్నీ కోరికలు, ఆ కోరికలు కలిసిపోవాలి.
అటువంటి సముద్రం లాంటి కోరిక అదే కామకల కాలి అంటారు. ఉమ్, ఈ కామం పెట్టుకోవడం కామకల కాలి కాదు. ఉమ్,